నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం అడుసుమిల్లి గారు. నమస్కారం అండి. అడుసుమిల్లి గారు, కొడాలి నాని గత ప్రభుత్వంలో కొడాలి నాని ఒకవేళ ప్రభుత్వం మారితే అత్యంత హిట్ లిస్ట్లో ఉండేటువంటి వ్యక్తి కొడాలి నాని అవుతారు అనే చర్చలే జరిగాయి. మీరు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు. కొడాలి నాని భాష ముఖ్యంగా ఆయన ఏదో అవినీతి చేశాడనో లేకపోతే అక్రమం చేశాడో అరాచకం చేశాడు, ఇది కాదు. భాష విషయంలో ప్రధానంగా ఈయన టార్గెట్ అవుతారేమో ఒకవేళ ప్రభుత్వం మారితే, పోనీ కేసులు వేస్తారేమో ఇబ్బడి ముబ్బడిగా అని అనుకున్నారంతా. కానీ విజయవాడ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఒక విద్యార్థిని, ఒక స్టూడెంట్, ఒక అమ్మాయి కేసు వేసేంత వరకు ఇప్పటి వరకు కొడాలి నాని మీద ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దాదాపు 6 నెలలు పూర్తిగా వస్తుంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ముందే చెప్పినట్టు కొడాలి నాని ఫస్ట్ టార్గెట్ అనుకున్నారు. ఈ 6 నెలల పాటు అందరి వైపుకి కేసులు వెళుతున్నాయి, కానీ ఇతని వైపు ఎందుకు వెళ్ళలేదు? ఆ పాప ఎవరో వేసేంత వరకు, ఆ స్టూడెంట్ ఎవరో కేసు వేసేంత వరకు ప్రభుత్వం లేకపోతే ఇంకా రాజకీయ నాయకులు ఎందుకు వెయిట్ చేస్తున్నట్టు? దీని వెనక ఏమన్నా జరుగుతుందా? కొడాలి నాని గురించి ప్రభుత్వం వద్దకి, ప్రభుత్వం పెద్దల వరకు సాగిస్తున్న రాయబారాలు ఏమన్నా ఫలిస్తున్నాయా? కొన్ని వింటా ఉన్నాం కదా, రాయబారాలు కొనసాగుతున్నాయని. ఇప్పుడు 6 నెలల ప్రభుత్వం ఏర్పడి, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలల వరకు కూడా అతని పట్ల ప్రభుత్వం ఏ రకమైన చర్యలు లేకపోవడం అనేటువంటిది చాలా విచిత్రంగానో ఆశ్చర్యకరంగానో, ఒక రకంగా చెప్పాలంటే చిరాగ్గానో ఉందండి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది నాయకులు కానీ, కొంతమంది వ్యక్తులు కానీ ఏ రకంగా చెడు అవుతారంటే ప్రజల దృష్టిలో, సమాజం దృష్టిలో వాళ్ళ నడవడిక, నడత, అలాగే అవినీతి చేసిన, అరాచకం చేసిన, లేదా దుర్మార్గం, దుష్ట బుద్ధితోటి ఉన్న వాళ్ళు చెడ్డ పేరు వస్తుంది. ఇందులో ఇతను ఇవన్నీ అవలక్షణాలు అతనికి ఉన్నాయి. అత్యంత జుగుప్సాకరమైన భాష. అయితే మీకు నియకాలని బూతుల్లో, పచ్చి బూతుల దగ్గరికి వెళ్ళలేదు, కానీ అతను వాడిన భాష అంతకు మించి చికాకు తెప్పించింది, ఇరిటేట్ చేసింది. చాలామంది అంటే తెలుగుదేశం సానుభూతి పరులు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు, అందరి మనోభావాలు దెబ్బతినే విధంగా ఆయన మాట్లాడాడు. కేవలం తెలుగుదేశం అభిమానులు, చంద్రబాబు నాయుడు అభిమానులే కాదు, సాధారణ ప్రజలకు కూడా. ఇది ప్రాథమికంగా. నెక్స్ట్ లెవెల్ వీళ్ళేనా అంటే వీళ్ళే కాదు, సాధారణ ప్రజలు అంటే పొండకచో వైసీపీ సానుభూతి పనులు కూడా వచ్చాయి. మన పార్టీని ఇలాంటి గబ్బునోళ్ళతోటి కంపు చేసేస్తున్నారు, పార్టీ ప్రతిష్ట పరువు పోతుంది, ప్రతిష్ట దిగజారిపోతుందని బాధపడిన వాళ్ళు కూడా ఉన్నారు వైసీపీలో. మీకు గుర్తుండే ఉంటుంది, ఒంగోలులో సుబ్బారావు గుప్తా మొట్టమొదట వ్యతిరేకించింది ఈ విషయాన్ని వ్యతిరేకిస్తేనే సుబ్బారావు గుప్తా మీద బాలినేని మనుషులు సుబాని అనేవాడు దాడి అటాక్ చేశారు. మీకు ఇక్కడ అసలు కొడాలి నాని ప్రస్థానం ఏంటి? చాలామంది లారీ క్లీనరు, డ్రైవర్, ఇవన్నీ కాదండి. అది అతను ఏమన్నా కావచ్చు, అది తప్పు కూడా కాదు. మీరు కింద నుంచి పైకి ఎదిగిన వాళ్ళని ఎప్పుడు గౌరవించాలి మనం, ఎప్పుడైనా సరే. కష్టపడి ఇప్పుడు అతను చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగాడు, 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. అతని ప్రస్థానం అంతే గౌరవంగా ఉంటే చాలా గౌరవించదగిన వ్యక్తి. అతను చరిత్రలో నిలబడేవలసిన, ఇప్పుడు కూడా చరిత్రలో నిలబడతాడు నీచుడిగా. కానీ అతను అత్యంత గౌరవమైన కృష్ణా జిల్లాకు సంబంధించి 4 సార్లు వరుసగా గెలిచిన ప్రజాప్రతినిధిగా అతనికి చాలా గౌరవం దక్కాల్సింది. అది ఎందుకు దక్కకుండా పోతుంది? అతని నోరు వల్ల. అంటే నీటికి నాచు తెగులు, నోటికి మాట తెగులు అంటారు. అతని ప్రస్థానంలో తెలుగుదేశం పార్టీ యువనాయకుడిగా తిరిగాడు, దేవినేని రమణ గారు లంకలు తిరిగివాడు. తర్వాత హరికృష్ణ గారు కూడా ఉన్నాడు. హరికృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ని కూడా గుంటూరులో చదువుకున్నప్పుడు కూడా వాళ్ళతో తీసుకుని తెంపడం అన్నీ చేసేవాడు. ఇవన్నీ బాగానే ఉండి వాళ్ళతో సన్నిహితంగా ఉన్నాడు. అది వర్కౌట్ అయ్యింది అతనికి. ఎందుకంటే రోడ్డు మీద తిరిగేవాడికి కాగితాలు ఏరుకునేవాడు ఉంటాడు కదా రోడ్డు మీద, ఆడు ఒక జీవన విధానం, ఆడు బతుకుతూ ఉంటాడు. కాగితాలు ఏరుకునేవాడు సడన్గా కాగితాలు ఏరుకుంటున్నాడు, డబుల్ మోడ్ దొరికింది అనుకోండి, ఎలాగుంటుంది? అలాగే జూనియర్ ఎన్టీఆర్ దొరికింది వీళ్ళకి, వల్లభనేని వంశీకిని, కొడాలి నానికి 2000 సంవత్సరం ఆ ప్రాంతంలో. అప్పటికి అతను
తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉన్నా ఏదో వ్యాపారాలు చేస్తున్నా చిన్నగా సరిగ్గా సాక్క దెబ్బతిని కొంచెం అప్పులై వచ్చి నానా రకాల ఇబ్బందులు ఉన్నాడు. అప్పటికీ అతను రెబల్గానే చొక్కా బటన్ చిప్పుకుని మెళ్ళ పూసల దండలు వేసుకుని చిన్న సైజు పోతా నేపాళ మాంత్రికుల్లో అప్పుడు ఉండి కూడా అతను అయితే అంత గడ్డం గట్ట పెరగని మాంత్రికుడు అన్నమాట. ఎక్కువ మంత్రాలు తెలియని మాంత్రికుల్లో ఉండి కూడా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ దొరికేడు వాళ్ళకి మిఠాయిలాగానే ఇంకా అతను ప్రాపం జూనియర్ ఎన్టీఆర్ కూడా కూడా తిరిగినాడు చిన్నప్పటి నుంచి రకరకాల జోకులు వేసుకుంటా నాన్ వెజ్ మాటలు మాట్లాడుకుని నాన్ వెజ్ తింటా కూర్చుని ఏదో చేసుకునేవారు కదా. అలాగా కొంచెం ఆకర్షణ ఉంటుంది, పిల్లలకి ఒక ప్యాషన్ ఉంటుంది. చిన్నపిల్లలకి కొంతమంది కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఉన్నవాళ్ళు హీరోయిజ్గా ఒక ఇమేజ్ ఏర్పడుతుంది మనసులో, వాళ్ళ పట్ల హీరో వర్షిప్ ఉంటుంది. ఆ టైప్ డెఫినెట్గా ఉండి ఉంటుంది. ఆడక్క ఆడమ్మ అని తిడతా ఉండేవాడేమో, అదంతా కూడా హీరో వర్షిప్ ఉంటుంది. అలాగే అతను అభిమాని దగ్గర పెట్టుకున్నాడు. అలాగే సినిమా కూడా తీశారు. అంతకుముందే 2004లో టికెట్ సంపాదించాడు. అక్కడ గుడివాడ రావిని శోభరాత్రి గారు వారు రావి వెంకటేశ్వరరావు గారిని కాదని అతనికి వచ్చేలాగా మరి ఎవరిని పట్టుకున్నాడో ఏం చేయడం మొత్తం మీద పని జరిగింది అతనికి. ఆ టర్మ్ కొంచెం బాగానే ఉన్నట్టున్నాడు. అప్పుడప్పుడు ఏమన్నా మాట్లాడినా బయటికి రాకుండా ఉన్నాయి. 2009 వచ్చేటప్పటికి జూనియర్ ఎన్టీఆర్ ఇంకా బాగా దగ్గర అయ్యాడు. మొత్తం మీద మళ్ళీ రెండోసారి టికెట్ తెచ్చుకోగలిగాడు. అక్కడ దేవినేని ఉమ్మ గారు జిల్లా ప్రెసిడెంట్కి వాళ్ళకి మధ్య ఏదో ఉన్న తేడా. ఇక అతను రెబల్గా మారిపోయాడు. 2009 తర్వాత అతను దూరం జరగడం మొదట హరికృష్ణ గారు వాళ్ళకి కూడా పార్టీతో కొంచెం దూరం జరిగారు. హరికృష్ణ గారు కూడా ఒక మహానాడులో 2009 ఎన్నికలు అయిన తర్వాత జరిగిన మహానాడులో లోకేష్ ఫ్లెక్సీలు వేసారని చెప్పేసి అదేంటి గొడవ చేయడం బహిరంగంగానే ఈయనతోటి యనమల రామకృష్ణ వాళ్ళతో వాగ్వాదం చేసుకున్నట్టు ఇవన్నీ జరుగుతున్నాయి. పార్టీలో అంతర్గతంగా రకరకాలు ఉంటాయి. అయితే ఇతను హరికృష్ణ గారు సైడ్ తీసుకుని చంద్రబాబు గారి మీద హరికృష్ణ గారు కుటుంబంలో రకరకాలు ఉంటాయండి. వాళ్ళు తిట్టుకుంటారు, తిమ్ముకుంటారు, మళ్ళీ అందరూ కలిసి భోంచేస్తారు. కొన్ని సంప్రదాయాలు పాటించాల్సింది అందరూ కలిపే చేయాల్సింది ఉంటుంది. ఈ రాని వరకు కదా గుమ్మ అవతలే ఉండిస్తారు. అది తెలుసుకోకుండా ఓవర్ యాక్షన్ చేయకూడదు. అలా చేసి హరికృష్ణ గారు సైడ్ తీసుకుని చంద్రబాబు గారు అప్పటికి 2 సార్లు టికెట్ ఇచ్చిన వ్యక్తిని నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ మొదలెట్టాడు. తెలంగాణ ఉద్యమం సాగుతున్నప్పుడు అదురు సినిమా రిలీజ్ అయ్యి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా బయటకు వచ్చి నేను తెలంగాణ గడ్డమే పుట్టాను, నేను తెలంగాణ ఉద్యమకారుని అన్నట్టుగా మాట్లాడాడు ఆ సినిమా గురించి. అందరూ అంతే కదా, ఆ టైంలో సినిమా గురించి మేము తెలంగాణ పెట్టలేమని తెలంగాణ పాటలు కూడా పాడేవారు కొంతమంది ఆ సినిమాలు ఆడాలని. లేదంటే వీళ్ళు వచ్చి థియేటర్ల దగ్గర గొడవ చేస్తున్నారని వాళ్ళు మళ్ళీ దాన్ని వాళ్ళు వాడుకుని ఎవడో ఎందుకు గొడవ చేస్తారు పని మానుకుని వాళ్ళు పురమాయించుకోరు. కేసీఆర్ గారు ఇదే పని బ్లాక్మెయిలింగ్. ఇలాంటి పరిస్థితుల్లో ఇతను కావాలని తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ వాళ్ళని కించపరుస్తూ మాట్లాడాడు. ఉద్దేశపూర్వకంగా గొడవ రేజ్ చేయాలని, అంటే పార్టీకి ఇబ్బంది కలిగించాలని. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎదుర్కొన్నంత విపత్కర పరిస్థితులు తెలంగాణ ఉద్యమ సభలో ఆ పార్టీ ఎప్పుడూ గతంలో కానీ తర్వాత కానీ ఎప్పుడు ఎదుర్కోలేదు. మొన్న జగన్మోహన్ రెడ్డి అరాచకం కంటే దారుణమైన పరిస్థితి తెలుగుదేశం పార్టీ పరిస్థితి తెలంగాణ ఉద్యమం అప్పుడు. ఒక పక్క రాజశేఖర రెడ్డి చచ్చిపోయి జగన్ ఏమో అక్కడంతా తిరిగేస్తున్నాడు, దిష్టి బొమ్మలు పెట్టుకుంటున్నాయి. ఇంకో పక్కనేమో ఈ తెలంగాణ ఉద్యమం అసలు వీళ్ళు కనబడితే ఉద్దేశపూర్వకంగా ప్రేరేపించిన వాళ్ళకి చేస్తున్నారు. అంటే ఒక రకమైన భయోత్పాతాన్ని సృష్టించారు. పార్టీ ఏమైపోద్ది అనేటువంటి అనుమానంతో చాలామంది పార్టీ వారిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో కావాలని రెచ్చగొట్టినట్టు మాట్లాడాడు. ఇంకా అలాగలాగే మెల్లగా దూరం అయిపోయి రాజశేఖర్ చాలా బాగుంటాడు, పంచిన చక్క కట్టుకుంటాడు అన్నట్టు అక్కడికి వెళ్ళిపోయాడు. రామారావు గారు నేను అందులో చూసుకుంటాను లక్ష్మీభారత్ అన్నట్టు ఇతను అనేసి చంద్రబాబు నాయుడు గారిని దుమ్మెత్తిపోతే ఆ పార్టీలో చేరిపోయి కాడి నుంచి నోటికి వచ్చిన మాట్లాడుతూ మొదలెట్టాడు. 2014 ఎన్నికలు అయిన తర్వాత కూడా అంటే ఒక చెలియలి కట్ట అది దాటకుండానే మాట్లాడాడు. లోపలే అతను దురుసుగానే మాట్లాడేవాడు, కొంచెం రెక్లెస్గా మాట్లాడేవాడు, విమర్శించేవాడు, కఠినంగా విమర్శించేవాడు, కించపరుస్తూ మాట్లాడేవాడు. కానీ జుగుప్సాకరమైన భాష మాత్రం 2019 ఎన్నికలు అయిన తర్వాత మొదలెట్టాడు. సన్నబియ్యం అడిగారు ఎవరో, నీ అమ్మ మొగుడు చెప్పాడా అన్నాడు. ఇంకా అక్కడి నుంచి మొదలైంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో అతను డిక్లరేషన్ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి. ఇంకా అప్పుడు కూడా నీ అమ్మ మొగుడు చెప్పాడా, లేకపోతే ఎవడో కొజ్జర్ నాయుడు చెప్పాడా, ఇలాగే అంటే చంద్రబాబు గారినే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులని లోకేష్ గారిని అయితే పప్పు నాయుడు అని ఇష్టమన్నాడు. అసలు అది ఆ మాట వాళ్ళకి ఎలాగుందో తెలియదు కానీ బాబు గారు వాళ్ళకనే ఇప్పుడు ఆ పార్టీకి అభిమానులు ఉంటారో, సానుభూతిపరులు ఉంటారో, సభ్య సమాజం కూడా చూస్తుంది. ఒక రాజకీయ నాయకుడు 2-3 సార్లు ఎమ్మెల్యే అయినోడు ఈ రకంగా మాట్లాడితే మన పిల్లల పరిస్థితి ఏంటి, భవిష్యత్తు ఆలోచిస్తారు ఎంత. ఇప్పుడు సమాజంలో ప్రతినిధులుగా ఉన్నారు, సెలబ్రిటీలుగా ఉన్నవాళ్ళు తన ప్రవర్తన
వాళ్ళ అలవాట్లని చాలా కంట్రోల్ చేసుకుని ఉండాలి. కావాలంటే చూడండి, పూర్వ సినిమాల్లో కథానాయకుని ఉత్తముడిగా చూపించేవారు. 10 మంది వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారో వాళ్ళని అనుసరిస్తారని. కరెక్ట్. వాళ్ళు కథానాయకుడు ఉత్తముడు, ప్రతినాయకుడు అధముడు అన్నట్టు చూపించేవారు. ఎందుకంటే నువ్వు అధముడి లక్షణాలు ఉంటే ప్రతినాయకుడిగా మిగులుతావు జీవితంలో, ఉత్తమ పురుషుడి లక్షణాలు ఉంటే కథానాయకుడిగా మిగులుతావు అనేటువంటి ఒక సందేశం అది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అదన్నీ చెరిగిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం సినిమాల గురించి మనం ఆడుకుంటున్నాం. వాడు తలకు నూనె రాసుకోకుండా, జుట్టు ఎంత పెంచుకుని, గడ్డ ఎంత పొడుగు పెట్టుకుని, మురికి బట్టలు వేసుకుని, నల్లగా ఇలా రకరకాల వికారంగా కనపడతామని మసిపాసుకుని కావాలని. నల్లగా ఉండటం తప్పు కాదు, నలుపు చేసిన నేరం ఏంటంటారు. అలా కాదండి. నలుపు చీకటి కన్నా నలుపు చాలా నిగనిగలాడితే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ వీళ్ళదేంటంటే ఉద్దేశపూర్వకంగా మసిపూసుకుని మురికి వేషాలు, అతను నలుపు కాదు మురికిగా కనపడడం ఫ్యాషన్ అయింది. వాళ్ళు గట్టిగా కౌలించేసుకుంటారు హీరోలు వెళ్ళి. మరి అలా ముట్టుకోబుద్ధి అవుతుందంటే నాకు అర్థం అవుదాం, అది వేరే కథ. వీళ్ళు ఈ కొడాలి నాని 100 డ్రైనేజీ మూతలు ఒకసారి తీస్తే ఎంత స్మెల్ వస్తుందో అంత స్మెల్ వస్తుంది అతను మాట్లాడితే. పోనీ అతను ఏదన్నా మాట్లాడదలుచుకున్నప్పుడు ఖచ్చితంగా కఠినమైన విమర్శలు, కఠిన పదజాలంతో మాట్లాడచ్చు. తెలుగు భాష ఆ సౌలభ్యం ఉంది, ఆ సౌకర్యం ఉంది. అవతలవాడిని చీల్చి చెండాడచ్చు, కత్తులు లేకుండా చికిత్స చేయొచ్చు నీ మాటతోటే. అలాంటిది సభ్య సమాజం చెవులు మూసుకునేలాగా, సిగ్గుతో తల వంచుకునేలాగా ఇతను మాటలు ఉన్నాయి. అంటే ఇతను దైవదూషణ కూడా చేశాడు. తనకు ఆశ్రయం ఇచ్చి, తనకు అవకాశం ఇచ్చి, పార్టీ 2 సార్లు అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని దూషించాడు, వాళ్ళ కుటుంబాన్ని దూషించాడు. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే బాలకృష్ణ గారు, భువనేశ్వర్ గారు అంటే ఎవరు, ఎన్టీ రామారావు గారి కుటుంబం కదా. ఇతను మళ్ళీ ఎన్టీ రామారావు గారిని ఏదో వదిలిచ్చినట్టు ఆయనకి ఏదో వెన్నుపోటు పొడిచారని చెప్తాడు. అసలు వెన్నుపోటు పొడిచినప్పుడు కత్తి తుడిసి అందించింది ఇతనే. అసలు వెన్నుపోటు అనుకుంటే అసలు మందు తిరుగుబాటు చేసింది ఎవరో, ఇంటికెళ్ళి మంచాలు గట్ట తన్నేసింది ఎవరో, హరికృష్ణ గారు. ఏంటండి, లక్ష్మీపార్వతి లాంటి పిశాచి ఇంట్లో ఆ గంజాయి మొక్క ఇంట్లో పెరుగుతున్నప్పుడు ఆ స్మెల్ భరించలేక మొదట తిరుగుబాటు చేసింది హరికృష్ణ గారు. అతను కూడా ఇతను ఉన్నాడు. ఏంటండి, ఇలాంటి పరిస్థితుల్లో రామారావు గారిని ఎన్ని పొడిచాడు, చంద్రబాబు నాయుడు గారు అంటారేంటి. ఆ పార్టీని ఆయన కాపాడాడు కాబట్టి నువ్వు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యావు. తర్వాత ఆయన కాళ్ళు పట్టుకుని బీఫారాలు తెచ్చుకున్నావు. ఇవన్నీ మర్చిపోయి నీకు రాజకీయ విభేదాలు ఉండొచ్చు, వైరుధ్యం ఉండొచ్చు. నువ్వు వాళ్ళంటే పడకపోవచ్చు, నువ్వు అడిగింది ఏదో ఇవ్వకపోవచ్చు, లేకపోతే నిన్ను ఎవడే వెనకాల నుంచి నువ్వు నా ఏమైనా ఉండాలంటే వాళ్ళు తిట్టాలని చెప్పి ఉండొచ్చు. నీకు వాళ్ళని మెప్పించడం కోసం, వాళ్ళ కళల ఆనందం చూడడం కోసం నువ్వు చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి కూడా నిన్ను అందుకునే పెట్టుకుని ఉండొచ్చు. నిన్ను అందుకుని పెట్టుకున్న తర్వాత కూడా నీకు ఒళ్ళు తెలియని విషయం ఏంటంటే, నువ్వు ఎంత తింగిరోడివో, నువ్వు ఆకారం చూడటానికి గిట్టే పిడుగుబడిన టెంకాయ మానలాగా ఇంత పడుకుంటావు. కానీ ఒరిస్సాలో చేతబళ్ళు చేసి మాంత్రికుల్లాగా పూసల దండలో వేసుకుని అల్లిపిచ్చి భయపెట్టేలాగా ఉంటావు మనిషి. నిజంగానే చూడగానే అమ్మబాబు భయం వేస్తాయి. ఆ గడ్డాలు, అది బొట్లు ఇలా పెట్టుకుని అది బాబు అనుకుంటాను. కానీ నువ్వు ఎంత తింగిరోడువో అంటే మా ఊడి భాషలో చెప్పాలంటే వెర్రి అనుకుంటారా. అంత అంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేత తిట్టించాడు ఎవరన్నానే, గడికోట శ్రీకాంత్ రెడ్డి తిట్టాడు ఎవరన్నానే, ఎవరిని తిట్టలేదుగా. వాళ్ళ తాలూకు అవినాష్ రెడ్డి తిట్టాడు ఎవరన్నానే, లేదా జగన్మోహన్ రెడ్డి తిట్టాడు ఎవరన్నా ఇలాగ బూతులు. ఒక రోజారెడ్డి నిన్ను ఎందుకు వాడారు, మీ నేపథ్యం ఏంటి, నువ్వు తెలుగుదేశం నుంచి వచ్చావు, మళ్ళా నువ్వు ఎప్పటికన్నా గేట్లు తోసుకుని వెళ్ళిపోతావేమో, నిన్ను నెలనివ్వకుండా నీ గేట్లు క్లోజ్ చేసాడు. ఇవాళ ఆవనం రామనారాయణ రెడ్డి గారన్నా లేకపోతే ఇంకో రెడ్డి గారన్నా రైమని ఎలాగొచ్చేస్తున్నారు ఇందులోకి. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినట్టు వెళ్ళిపోతున్నారు గేట్లు తీసుకున్న ఆ పార్టీలోకి. నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు, నీ దారి క్లోజ్ చేసాడు, నీ ఆట కట్టించాడు. అది కదా తెలుసుకోవాలి. నువ్వు స్వజనాన్ని నీ సొంత కులాన్ని నువ్వు మాట్లాడతావు. స్వజన హతకుడు నువ్వు, నీ పార్టీ ఆశ్రయం ఇచ్చిన పార్టీని మాట్లాడతావు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రభుత్వం మారిందా, డెఫినెట్గా అతనికి ఉంటుందిరా బాండ్ బాజా అనుకున్నారు. లోకేష్ గారు కూడా గన్నవరం మీటింగ్లో చెప్పాడు, ఒరే బొబ్బర్లంక రామబ్రహ్మం నీకు మామూలుగా ఉండదని చెప్పాడు. నేను బొబ్బర్లంక రామబ్రహ్మం ఎందుకన్నానంటే, బాలకృష్ణ గారు రౌడీ ఇన్స్పెక్టర్ ఏదో సినిమా ఉంటుంది, లారీ డ్రైవర్ మొత్తం ఏదో సినిమాలో బొబ్బర్లంక రామబ్రహ్మం అనే క్యారెక్టర్ ఉంటుంది. మలయాళ యాక్టర్ మొన్న చచ్చిపోడు అతను. అచ్చంలా ఉంటాడు అతను, ఎంత పొడుగుండి ఆడు ఎగిరెగిరితో ఉంటారు.
అదే మా అసెంబ్లీ రౌడీలో కూడా ఇలాంటి సినిమా ఆ మధ్యన వచ్చిన సినిమాలు చాలా వాటిలో ఉండి కూడా అతను అలాగ నీకు కోటింగ్ పడద్దే అని చెప్పారు. అని అనుకున్నారు కదా, బట్టలో నిన్ను ఆ విషయం చెప్పారు కదా. నిన్ను బట్టలు కూడా తీసి పరిగెట్టించకపోతే అని చెప్పారు. ఉమ్. అలాగ అడిగేటప్పటికి మన వాళ్ళందరూ ఫుల్ వెయిటింగ్. రిజల్ట్ జూన్ 4వ తారీఖు వస్తే 5వ తారీఖు నువ్వు పరిగెడతా ఉంటావేమో అని చూసారేంటి. అంకుశం సినిమాలో రాజశేఖర రెడ్డి రామిరెడ్డిని తన్నుకుంటా తీసుకెళ్తారు కదా, ఆ సీన్ దృశ్యం కోసం అందరూ కూడా టీవీలో ఇంకా వీధుల్లోకి వచ్చి చూశారు. అది ఎక్కడ జరగలేదు. ఆ కుర్రోడు దర్శిత్తను కుర్రోడు ఇంటికి వెళ్ళాడు, అలవాటు చేశారు. మళ్ళీ అతనికి ఎవరు ఏం చెప్పారో మళ్ళీ అతను సైలెంట్గా ఉన్నది. ఆ పని ఎవరు చేయాలి? నీ బాధితులు అని చెప్పుకున్న వాళ్ళు, అక్కడ లోకల్గా ఉన్న తెలుగుదేశం నాయకులు, అక్కడ గెలిచిన ఆయన, నీ సంగతి చూస్తాను గెలిచిన తర్వాత ఆయన, అంత ముందు వరకు నీతో ప్రత్యర్థిగా ఉన్న ఆయన నీ సంగతి చూడాలా. ప్రజల్లో మేము కూడా బలమైన వాళ్ళు, ఇక ముందు ఆడ ఆటలు సాగో, మీరు ధైర్యంగా ఉండండి, మాట్లాడితే ఇంకో ఇలా తొక్కిన ఆరదీస్తాం అనేటువంటి విషయాన్ని చెప్పగలగాలి. అదేం చెప్పలేదనుకోండి, అక్కడ పోలీసులు మీకు ఎందుకు పని చేస్తారు? మనం పోలీసులు తిట్టుకుంటున్నాం. పోలీసులు వీళ్ళంత మెదలకుండా వదిలేస్తే పోలీసులకి కందకలేని తర్వాత కత్తి పెట్టుకు ఎందుకు ఉంటుంది? అప్పటి వరకు వాళ్ళ దగ్గర తినేసి ఉన్న వాళ్ళు వీళ్ళకి ఎందుకు పని చేస్తారు? వాళ్ళు మరి రాయబారాలు లేకపోతే ఎందుకు వదిలేసినట్టు? మరి రాయబారాలు లోకల్ రేట్లతో ఏమైనా ఉన్నాయేమో మరి తెలియదు. ఓపెన్గా చెప్పాలి. ఇప్పుడు ఆ ఆరోపణను ఎదుర్కోవాలి వాళ్ళు. మీరు వదిలేశారంటే మీరు ఆ డీల్ సెట్ చేసుకుంటున్నారని ఆరోపణను ఎదుర్కోవాలి. ఖచ్చితంగా ఒప్పుకుని తీరాలా. లేకపోతే ఎందుకు వదిలేశారు? ఏంటి ప్రేమ అతని మీద? మీ స్వయంగా మీ నాయకుడిని, వాళ్ళ కుటుంబాన్ని, వీళ్ళందరినీ ప్రజల్ని వేధించి ఎవడ మాట్లాడతాను తిట్టి దైవదోషం చేశాడు. ఆంజనేయ స్వామి చెయ్యి ఇరిగిపోయిందంటే ఏముందో ఇంకో చేయి పెట్టిస్తాం, దానికి అది ఇదేముంది, రవం కాలిపోతే ఏముంది నీ అమ్మమ్మ కూడా ఈ టైప్ మాట్లాడాడు. వెండి సింహాలు దెబ్బారు, 70 లక్షలు పెడితే వేసేస్తారని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ తీసుకొని అని మీ అమ్మ కూడా చెప్పాడా, ఎవడు చెప్పాడు అని చెప్పి మాట్లాడాడు. ఇది నేను చెప్పింది సింపుల్. ఇంకా ఆ భాష మనం మాట్లాడలేదు. నోటికి వచ్చినట్టు మాట్లాడు, ఆడు ఈడు ఒరే పోరా ఎదవా ఇలాంటి మాటలు మాట్లాడాడు. మీ సిగ్గు లేకుండా ఎందుకు వదిలేశారు అంటే నువ్వు పెట్టొచ్చు కదా అనొచ్చు నన్ను. మీరు ప్రజాప్రతినిధులు అయ్యారు, మీరు పార్టీలో భాగస్వాములు, పార్టీ అధికారంలో భాగస్వాములు అయ్యారు కాబట్టి మాకంటే మీకు ఎక్కువ బాధ్యత ఉంది. మీ పొజిషన్లో మేము ఉంటే తలకిందలు, నేనైతే తలకిందలు ఏడాడు, ఆ రోజు రాత్రి తలకిందలు ఏడాడు దింది నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నేను మీకున్న ఛాన్స్ నాకుంటే ఒక సగటు పౌరుడిగా ఈ భాష విషయంలో కానీ ప్రజాప్రతినిధులు, ఒక రాజ్యాంగం పట్ల, రాజకీయాల పట్ల, చట్టం పట్ల గౌరవం ఉన్న వ్యక్తిగా రాజకీయాలని మనం దూరంగా ఉండకూడదు. ఇటువంటి వాళ్ళు దూరంగా ఉంటున్నాం. రాజకీయాలు ప్రతి కూడా అబ్జర్వ్ చేయలేదు. మన తలరాత రాసేది, మన దశ దిశ మార్చేది రాజకీయాలే. దాన్ని ఎవడో అసహించుకుని దూరంగా పోవడం అనేటువంటిది చాలా తప్పది. అవును కదా. దాంట్లో మన భాగస్వామ్యం అవ్వాలి. ప్రతిదాన్ని గమనించాలి. ఎవడు ఏ రకంగా, వాడి పోకడేంటి, వాడి భాష ఏంటి, వాడి వ్యవహారం ఏంటి అని గమనిస్తేనే మనకే రేపోతే మన భవిష్యత్తు. వాళ్ళు మన భవిష్యత్తు నిర్ణయించే వాళ్ళు సక్రమంగా ఉండాలి, క్రమశిక్షణతో ఉండాలి, ఆదర్శవంతమైన జీవితం ఉండాలి, మంచి భాష మాట్లాడాలి, 10 మంది అతని గురించి మంచిగా చెప్పుకోవాలి. నువ్వేమో తింటావా, నీ తినేత కంపెనీని ఎవడో ఆపలేడు, నువ్వు చీకట్లో కూడా చేసుకోవచ్చు అది. కానీ నువ్వు బహిరంగంగా మాట్లాడి అనేక మంది ప్రజలది, అభిమానులది, పార్టీ అభిమానులది, సానుభూతి పరులది, చంద్రబాబు గారి అభిమానులు, వీళ్ళందరూ మనోభావాలు దెబ్బతీసిన వాడిని వీళ్ళు ఎలా వదిలేయటాన్ని ఎవడో కూడా క్షమించడం. ఒకవేళ వీళ్ళు ఇలాగే వదిలేస్తే, ఇప్పుడు మీరు పెన్షన్లు ఇస్తారు, ఎవరికోసం ఇస్తారు? ఇచ్చి తీరాలా. పెన్షన్ నువ్వు ఇవ్వకుండా తప్పుకోలేవు. అలాగే సంక్షేమ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేసాడు, ఇంకోటి ఎవడొచ్చినా చేస్తాడు, మీరు చేస్తున్నారు. అసలు అది క్రైటీరియా కాదు, ఎవరికోసం చేస్తాడంటారు. ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే వీళ్ళు తీసుకోలేకపోతే చేతకాని వాళ్ళు అంటారు. అది మీరు చూసుకోవాలి. కరెక్ట్. అర్థమైందండి. ఇప్పుడు మీకు నువ్వు రాజు ఎంత మంచివాడైనా, విరాట పర్వంలో ఉత్తర కుమారుడు చాలా మంచివాడు, చాలా మంచివాడు, మంచి రాజు కుమారుడు, పరిపాలన చేస్తాడు. కానీ ఎంతమంటే బాబు ఆయన కలగదు వణికేస్తూ ఉంటాడు. అందుకని అతను ఉత్తర కుమారుడు, ఉత్తర కుమారు ప్రగల్భాలు అన్నారు. అది మాత్రం సహించరు ఎవరండి. అది గమనించుకోవాలి. ఎందుకంటే మిమ్మల్ని వీరులు సూర్యులకని చూశారు. వీళ్ళు వస్తే మేము తెలుగుదేశం నిజంగా చరిత్ర అలాంటిది. తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క నాయకుడు ఉండేవాడు. ఆ నాయకుడు ఆ రాజ్యాన్ని సామంత రాజులకి అందరూ అదుపులో పెట్టేవాడు. వాళ్ళేం దుర్మార్గాలు ఏం చేయలేదు. కానీ ఇలాంటి చీడ పురుగులు వస్తుంటే వెంటనే ఆ ఏరు పాడేసేవారు. పటేల్ రవీంద్ర గారు, శివారెడ్డి గారు, కోడెల శివప్రసాద్ గారు, ఇలాగ అనేక మంది అనేక చోట్ల ఉండేవారు నాయకులు. వాళ్ళందరూ కూడా ఆ లీడర్షిప్, నాయకత్వం చాలా ఇదిగా ఉండేది. ఇప్పుడు ఎక్కడున్నారు, ఎవరు కనపడుతున్నారు? ఒకవేళ ఎవరైనా మిగిలిన వాళ్ళు కూడా ఎందుకు వచ్చి కూడా రా బాబు, వీళ్ళు ఏదైనా మన నోరు ముంచేస్తారో,
మనల్నే తిడతారు వీళ్ళు అని చెప్పి సాగుతున్నారు. అవునే కదా. ఉమ్. ఇప్పుడు మీరు స్పీడ్గా వచ్చారండి, లోపల నుంచి కాగేసి నీకు ఎందుకే నోరు మూసుకో అలర్ చేయకుండా అనుకో, మీరు రెండోసారి మీరు అలబుద్ధి వేద్దాం, మీకు పోలీసులు కూడా మీ మాట వినరు. ఇప్పుడు అదే పని జరుగుతుంది అక్కడ. ఆ ఎస్పీ వేసాడు హనుమంతరావు ఎవరో ఒక అతను, కొడాలి నాని అనుచరుడికి ఏదో దెబ్బలు తగిలితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తగిలినట్టు అక్కడే కూర్చొని సఫరీలు చేసి కొట్టలే కట్టాడంటే వెళ్ళి. ఏ అంత ప్రేమ నీకు? అది అతని తప్పు కాదు, వీళ్ళ సిగ్గులేంతాను, అది గమనించుకోవాలి. ఇక్కడ ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందంటే ఇప్పుడైనా సరే చర్యలు తీసుకుని అతన్ని అందరిని అస్సాం పంపించేవారు ఇదివరకు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో, వీళ్ళు కర్నూలు పంపించాలి. అక్కడ ఒక దమ్మున్న ధైర్యం ఉన్న సింహం లాంటి ఒక అధికారి ఉన్నాడు, విచక్షణతోటి విచారణ చేసి సమన్యాయం చేస్తాడు. రైట్. మరి ప్రభుత్వం అలా వెళ్తుందేమో చూద్దాం. థ్యాంక్ యూ.